గడవట్లేదండి అసలు అంటాడు. 20వ తారీఖునే డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏమిటో ఈ నెల గడవట్లేదండి అసలు 31 వస్తుందా అంటాడు. కాబట్టి కాలం చాలా గడుసుగా గంభీరంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి మీరు ఈ దాంట్లో అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. మీరు అసలు దాన్ని పట్టుకుంటే శశిశేఖరః అన్న మాటకున్నటువంటి తాత్వికమైన అర్థం మీకు అర్థం అవుతుంది. ఈ కాలమునందు మీకేమొస్తోంది? ఇప్పుడు నేను చెప్పిన 2 ఉదాహరణల్లో మీకేమర్థమైంది? ఒకదాని యందు సుఖం ఉంది, ఒకదాని యందు దుఃఖం ఉంది. దుఃఖం ఉన్నప్పుడు కాలం కదలనట్టు అనిపిస్తోంది, సుఖం ఉన్నప్పుడు దూకేసినట్టు అనిపిస్తోంది. దూకేసినట్టు కనపడిన కాలాన్ని, దూకనట్టు కనపడిన కాలాన్ని మీరు వైదిక సమన్వయం చేస్తే క్యాలెండర్లు, డేట్లు, జనవరిలు, ఫిబ్రవరిలు పక్కన పెట్టేయండి, అది మన సంప్రదాయం కాదు. మీరు రోజు చెప్పేటప్పుడు కాలాన్ని ఎలా చెప్తారు? శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః భౌమ